ఒకప్పుడు ఒక ఊరు ఉండేది. ఆ ఊరు ఎంతో అందంగా ఉండేది. ఊరి జనం కష్టపడి పనిచేసుకుంటూ హాయిగా జీవించేవారు. ఇదిలా ఉండగా ఒకసారి ఊరిలో ఎలుకలు పెరిగిపోయాయి. ఎక్కడ చూసినా ఎలుకలే. చిన్న ఎలుకలు, పెద్ద ఎలుకలు, ఇంట్లో, దారిలో, వీధుల్లో, కలుగుల్లో అంతటా ఎలుకలు నిండిపోయాయి. ఆ ఎలుకలను వదిలించుకోవడానికి మందు పెట్టినా, బోను వాడినా, ఏమి చేసినా ఎలుకలు తగ్గకుండా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోసాగాయి. విసిగి వేసారిపోయిన జనం జమీందారుకు ఫిర్యాదు చేస్తారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కాని జమీందారు ఎలుకల బాధ నుండి విముక్తి కలిగించిన వారికి 1000 బంగారు నాణేలు బహుమతిగా ఇస్తాను అని ప్రకటిస్తాడు. ఇది విని పక్క ఊళ్ళ నుండి వచ్చి ఎంతోమంది ప్రయత్నించినా పరిష్కరించలేకపోతారు. చివరకు విచిత్ర వస్త్రధారణ కలిగిన ఒక వ్యక్తి వచ్చి, నా పేరు గోపాల్, 1000 బంగారు నాణాలు ఇస్తే ఆ ఎలుకలను నేను తరిమేస్తాను అని అంటాడు. నువ్వు ముందు ఎలుకలను తరిమితే అప్పుడు ఇస్తాను బంగారు నాణాలు అని అంటాడు జమీందారు. సరే అని వెళ్ళిపోతాడు గోపాల్. గోపాల్ ఒక వేణువు తీసుకుని ఒక విచిత్రమైన రాగం వాయిస్తూ ఊరంతా తిరుగుతాడు. ప్రతి ఇంట్లో, ప్రతి వీధిలో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చి గోపాల్ వద్దకు వస్తాయి. గోపాల్ వేణువు వాయిస్తూ ఊరి బయటకు వెళ్తే ఎలుకలు కూడా అతన్ని అనుసరిస్తూ అతని వెంటే వెళ్తాయి. అతను వేణువు వాయిస్తూ చెరువులోకి నడుచుకుంటూ వెళ్తాడు. ఎలుకలు కూడా అతన్ని అనుసరిస్తూ చెరువులోకి వెళ్ళి నీళ్లల్లో మునిగి చనిపోతాయి. ఎలుకలన్నీ చనిపోయాక గోపాల్ జమీందారు వద్దకు వెళ్ళి, ఈ ఊళ్ళో ఎలుకలు లేకుండా చేశాను, బంగారు నాణేలు ఇప్పిస్తే వెళ్ళిపోతాను అని అంటాడు. ఇతనికి అంత డబ్బు ఎందుకు ఇవ్వాలి, ఎలాగూ చనిపోయిన ఎలుకలు తిరిగి రావు అని అనుకున్న జమీందారు, నీకు బంగారు నాణేలు ఎందుకు ఇవ్వాలి, నువ్వు కష్టపడి చేసిన పని ఏముంది ఇందులో, ఊరికనే వేణువు వాయించావు అంతే, ఎలుకలు వాటంతట అవే నీళ్ళల్లో పడి చనిపోయాయి అని అంటాడు జమీందారు. జమీందారు మాటలకు కోపం వచ్చిన గోపాల్, సరే నేను ఏమి చేస్తానో అది చూపిస్తాను అని వెళ్ళిపోతాడు. గోపాల్ వేణువు తీసి మరొక విచిత్రమైన రాగం వాయిస్తూ వీధుల్లో తిరుగుతాడు. ఆ రాగం విన్న పిల్లలు అందరూ గోపాల్ వద్దకు వస్తారు. వేణువు వాయిస్తూ గోపాల్ ఊరి బయటకు వెళ్తుంటే పిల్లలందరూ మంత్రం వేసినట్లు అతన్ని అనుసరిస్తూ వెళ్తారు. పిల్లలందరినీ అడవిలోకి తీసుకెళ్ళి ఒక గుహలో దాస్తాడు గోపాల్. పిల్లలందరూ కనిపించకపోయేసరికి ఊరి వాళ్ళందరూ కంగారు పడి పిల్లల కోసం వెతుకుతారు. చివరకు జమీందారు చేసిన పనికి కోపమొచ్చి పిల్లల్ని గోపాలే తీసుకెళ్లాడని తెలుసుకుంటారు ఊరి జనం. ఊరి జనం జమీందారుతో కలిసి గోపాల్ వద్దకు వెళ్ళి, నీకు 1000 బంగారు నాణాలు ఇచ్చేస్తాము, దయచేసి పిల్లల్ని వదిలిపెట్టమని ప్రాధేయపడతారు. ఊరి జనం మాట ఒప్పుకొని పిల్లల్ని వదిలేస్తాడు గోపాల్. బంగారు నాణాలు తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడు గోపాల్.